హలో అండ్ వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఇదొక అడ్డం తిరిగిన గ్యాంగ్ లీడర్ కథ. దేవుడంత బిల్డప్ ఇచ్చి క్లైమాక్స్లో దేవుడా అని వాపోయిన కథానాయకుడి కథ. రెండు తెలుగు రాష్ట్రాల్లో హిందుత్వ సబ్జెక్ట్ని ఒక రేంజ్లో డిస్టర్బ్ చేసిన ఒక ముఠా మేస్త్రి కథ. డీటెయిల్డ్గా చూద్దాం ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. అధర్మం పెట్టరేగిపోయినప్పుడు, న్యాయం అడుగంటినప్పుడు ధర్మ సంస్థాపన కోసం అంటూ మెళ్ళో బెళ్ళేసుకుని బెత్తం చేతపట్టుకుని కొత్త దేవుడండి అంటూ గల్లీ గల్లీల్లో కొందరు పుట్టుకొస్తూ ఉంటారు. అందులో కొన్ని కితకితలు పెట్టే కామెడీలు ఉంటాయి, కొన్ని నవ్వుకోవడానికి అస్సలు వీల్లేని సీరియస్ మ్యాటర్లు ఉంటాయి. అందులో ఒకటి ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న రామరాజ్యం ఎపిసోడ్. అహంకారం ఒకటే, తెలిసినల్లో ఒకటే, బలుపంతా ఒకటే. మీ స్వామి ఎప్పుడు చదువుకోవాలని పట్టుకొచ్చి మాట్లాడడం నువ్వు పైకి సంభవామి యుగే యుగే, లోపల మాత్రం ప్రైవేట్ పంచాయతీ. అతడితోనే రామరాజ్యం స్థాపనట, శిష్ట రక్షణ కోసం దుష్ట శిక్షణ చేస్తాడట. మాస్ వార్నింగులే ఇతగాడి మేనరిజమట. మేము కోర్టులో చొరబడి 43 CRPC ప్రకారంగా అరెస్టు చేసే అధికారాన్ని మేము కలిగి ఉన్నాము. ఎవరి ముఠామేస్త్రి, ఎక్కడిది రామరాజ్యం? కుడి వెనక ఆ స్వామి కథేంది, కమామీషేంది. వ్యవస్థల మీద నమ్మకం పోయిందన్న రొడ్డకొట్టుడు డైలాగులతో ఎవడికి వాడు నీతి నియమాల్ని వల్లెవేస్తూ తోచిన రీతిలో మోరల్ పోలీసింగ్ చేయడం, సిచ్యువేషన్ డిమాండ్ చేస్తే మధ్యలోకి మతాన్ని లాగేయడం, ఆ విధంగా మనోభావాలతో కబడ్డీ ఆడేసుకోవడం, ఇది తంతు. ఈ సీక్వెన్స్ లోంచి పుట్టుకొచ్చిన కొత్త క్యారెక్టర్ పేరే వీరరాఘవరెడ్డి. అహంకారం ఒకటే. మీ స్వామి ఎప్పుడు దదుర్బాణాలు పట్టుకొచ్చి మాట్లాడడం అందినేసుకొచ్చి మాస్ వార్నింగులతో రెచ్చిపోవడం, సంభవామి యుగే యుగే అంటూ పోజులు కొట్టడం, దొరికినోళ్ళందరినీ బెదరగొట్టడం. ఈ దందా చేయడానికి అతగాడు కట్టుకున్న వేదిక పేరు రామరాజ్యం. కలియుగంలో అవతరించిన ఆపద్బాంధవుడిలా, దేవుడు పంపిన దూతలా పోజులు కొడుతూ దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం పరితపిస్తున్నానంటూ తెగబడ్డమే ఇతగాడి నైజం. పశ్చిమ గోదావరి జిల్లా అప్పారావుపేటలో కాసేపు, తణుకులో కాసేపు, రంగారెడ్డి జిల్లా తాండూరులో కాసేపు. రెండు తెలుగు రాష్ట్రాలు అతగాడికి అడ్డాలి. పిలిచినోళ్ల దగ్గరికి, పిలవనోళ్ల దగ్గరికి పనిగట్టుకుని మరి వెళ్లి ధర్మ పరిరక్షణ మీద ఆవేశపూరిత ప్రసంగాలు, ఒక్కోసారి అవి అద్దుమీరుతాయి కూడా. అక్కడక్కడ అలా అలా తచ్చట్లాడుతూ చిన్నపాటి హెచ్చరికలతో తనకు తెలిసిన ఓ 4-5 లా పాయింట్లతో బెదరగొట్టడం మొదలుపెట్టాడు. ఆ బరితెగింపు స్థాయి ఎక్కడికి చేరుకుందంటే యాక్షన్ తీసుకున్న పోలీసులు కూడా ఇతగాడి టార్గెట్లు అయ్యేదాకా. అమరాజ్యం పేరుతో యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టి ఆ ఖాతాలో ఉన్న 6,500,000 మంది ఫాలోయర్లను సంతృప్తి పరచడానికి అడపాదడపా ఎమోషనల్ వీడియోలు చేస్తుంటాడు. తమందరం ఇక్ష్వాకు వారసులమని చెప్పుకుంటూ కులాలకు అతీతంగా మనమందరం ఒక్కటవ్వాలని చెప్తూ జనాన్ని పోగేసుకొని పెద్దోడైపోవాలన్నది ఇతగాడి కలగాబోలు. ప్రస్తుతానికి ఇతగాడి దగ్గరున్న ప్రైవేట్ సైన్యం 22 మంది. తన బెటాలియన్ని మరింత బలపరుచుకుందామనో, లేక ఇలా చేస్తే పాన్ ఇండియా ఇమేజ్ దక్కుతుందని ఆశపడ్డాడో ఏమో చలో చిలుకూరు అనేశాడు. పీసాల దేవుడిగా పేరున్న చిలుకూరు బాలాజీ టెంపుల్ ప్రధాన అర్చకులు రంగరాజన్ మీద మ్యాన్ హ్యాండ్లింగ్ కి పాల్పడ్డాడు. ఇక్ష్వాకు వంశస్థులమంటూ రామరాజ్య స్థాపన పేరుతో నల్లరంగు యూనిఫామ్ వేసుకుని 20 మంది దాకా తన మీద తెగబడ్డారంటూ పోలీసులకు కంప్లైంట్ వచ్చింది. రంగరాజన్ను కింద కూర్చోబెట్టి పురోహితుడి రూపంలో ఉన్న కపట వేషధారి ఏంటో ఆయన్ను దూషిస్తూ తమ కోసం సైన్యాన్ని సమీకరించాలని ఆజ్ఞాపిస్తూ ఓ వీడియో సాక్ష్యం కూడా కాకీలకు అందింది. అర్చకులు రంగరాజన్, ఆయన కుమారుడు ఆలయ మేనేజింగ్ కమిటీ చైర్మన్ ఎంవి సౌందరరాజన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సోకాల్డ్ రామరాజ్య స్థాపకుడి కోసం వేట షురూ చేశారు పోలీసులు. చెప్పడమే కాదు, అతగాడు చెప్పిన దానికి ఒప్పుకోకపోతే తీవ్రంగా కొట్టినట్టు కూడా తెలుస్తోంది. గతంలో అతను పాల్పడ్డ అరాచకాలపై ఆరాధిస్తున్నారు పోలీసులు. రామరాజ్యం ముసుగు తన్ని ప్రైవేట్ సైన్యాన్ని పోగేసుకుంటున్న వీరరాఘవరెడ్డికి ఇక మూడినట్టే అనే క్లారిటీ అయితే ఉంది. ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో, అధర్మం వృద్ధి చెందుతుందో ఆయా సమయాల్లో శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణ కోసం ప్రతి యుగంలోనూ నేనే అవతారం ఎత్తుతాను. గీతలోని 4వ అధ్యాయంలో 7-8 శ్లోకాల్లో దేవదేవుడు పలికిన మాటలివి ఇప్పుడు కొత్తగా వైరల్ అవుతోంది. ఎందుకట? భగవద్గీతలో కృష్ణ భగవానుడు చెప్పిందేగా మనము చేస్తున్నాం, దుష్ట శిక్షణ కోసమేగా మనము వచ్చాం అనే జస్టిఫికేషన్లతో 4-5 ఏళ్ల నుంచి పెట్టరేగిపోతున్నాడు ఈ వీరరాఘవరెడ్డి. సొంత సైన్యాన్ని నిర్మించుకొని వాళ్ళను జనం మీదికి వదిలేస్తున్న ఇతగాడికి అసలు ఏం కావాలట?
సైన్యాన్ని సమీకరించుట, అవసరాన్ని బట్టి ఆయుధాల్ని కలిగి ఉండుట, పన్నుల్ని వసూలు చేయుట, ఇలా తాలిబన్లను మించిపోయింది రామరాజ్యం కోడ్ ఆఫ్ కండక్ట్. ఇక్ష్వాకు వంశీయుల భూమిని యథేచ్ఛగా ఆక్రమించుకోవచ్చట. గతి తప్పితే పోలీస్ స్టేషన్లైనా, కోర్టులైనా, కలెక్టరేట్లైనా ఆకస్మిక తనిఖీ చేస్తారట. అడ్డొస్తే ఎంఆర్ఓలను కూడా పంచాయతీకి పిలిచి శిక్షిస్తారట. శిష్ట రక్షణ కోసం ఎంతమందిని చంపినా నేరం కాదంటూ ద్వేషాన్ని పెంచే స్పీచ్లతో నిన్నటిదాకా యూట్యూబ్ లో స్టార్ అయ్యాడు. ఇప్పుడు చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకుడిపై అరాచకంతో టాక్ ఆఫ్ ది 2 స్టేట్స్ అయ్యాడు. నువ్వు పాల్పడే ప్రతి చర్యకు బేస్ ఇది అంటూ సిఆర్పిసి సెక్షన్ 43, కొత్త శిక్షా స్మృతి బిఎన్ఎస్ఎస్ లోని సెక్షన్ 40ని పదే పదే గుర్తు చేస్తున్నాడు ఈ వీర్రాఘవరెడ్డి. తన సమక్షంలో ఎవరు తప్పు చేసినా అరెస్టు చేసే అధికారం ఏ ప్రైవేట్ వ్యక్తికైనా ఉంటుంది అనేది ఈ సెక్షన్ సారాంశం. దీన్ని అవకాశంగా వాడుకుంటూ అధికార యంత్రాంగాన్ని కూడా కార్నర్ చేస్తూ తన సైన్యాన్ని ఉసిగొల్పుతోన్న వీర్రాఘవరెడ్డిది దుస్సాహసంగాక ఇంకేమవుతుంది? చాలా కాలంగా సౌందరరాజన్ గారు, వారి తర్వాత ప్రధాన అర్చకులుగా అదే రంగరాజన్ గారు ఇక్కడ ఏదైతే సేవలు అందిస్తున్నారో వారిని ఇవాళ అగౌరవపరచడమే కాకుండా ఈరోజు రాష్ట్రంలో అధోగతి పాలైన శాంతి భద్రతల సాక్షిగా వారి మీద దాడికి దిగడం ఏదైతే ఉందో నిజంగా కూడా అత్యంత దుర్మార్గమైన, అత్యంత నీచమైన కార్యక్రమం. దాదాపుగా సమాంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న ఇతగాడి సంకల్పం తాలూకు వేడి ఇప్పటికి గానీ ప్రభుత్వాలకు తాకలేదు. హిందూ సంఘాలు, రాజకీయ పార్టీలు ఒక్కటై రంగరాజన్ కు మద్దతుగా నిలబడ్డాయి. పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. I have instructed to police department. Sir. You need not worry. Sir. I will take stringent action. Thank you, sir. ఏదైనా ఉంటే కూడా ఇమ్మీడియట్ గా మా ఎమ్మెల్యే గారికి చెప్పంపినా చేసిన Sir. నేను ఇమ్మీడియట్ గా చెప్తాను. కమిషనర్ గారికి కూడా నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. Thank you, sir. రంగరాజన్ గారికి జరిగినటువంటి ఇబ్బంది గురించి మేము విన్నాం. ఆశ ఉండి, ఆర్తి ఉండి, శ్రద్ధ ఉండి చెయ్యాలనేటువంటి తపన ఉన్నంత మాత్రం చేత వెంటనే జరిగిపోవడం అనేటువంటిది అవ్వదు. ఇప్పుడు గతంలో నక్సల్స్ లాంటి వాళ్ళలో కూడా కొంతమంది మంచివాళ్ళు ఉండి చెయ్యాలి అని పాపం వాళ్ళు అనుకున్నారు. కానీ అది తీవ్రవాదం కింద పరిణమించింది. అది సమాజానికి అంతగా ఉపయోగపడలేదు. ఇది ఒక వ్యక్తిపై జరిగిన దాడి కాదు, ధర్మ పరిరక్షణపై జరిగిన దాడి. చేసిన వాళ్ళ అజెండా ఏదైనా సరే రంగరాజన్ పై జరిగిన దాడిని సీరియస్ గా తీసుకోవాల్సిందే. ఇటువంటివి రిపీట్ కాకుండా అప్రమత్తమై తీరాల్సిందే. అందుకే రామరాజ్యం పేరుతో మూకను నడిపిస్తున్న వారిని గుర్తించి శిక్షించాలన్న డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆ విధంగా రాక్షస భావజాలంతో శ్రీ రంగరాజన్ గారిపై దాడికి పాల్పడ్డటువంటి నిందితులను కఠినాతి కఠినంగా శిక్షించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ పోలీసులను విహెచ్పి కోరుతా ఉంది. అరెస్ట్ చేయడమే కాదు, అతను వెనకాల ఎవరెవరు ఉన్నారు, అతను ఏ ఉద్దేశంతో చేశాడు. ఏ హిందూ సంస్థలైనా ఒక పూజారి పైన దాడులు చేసినటువంటి సంఘటన ఇప్పటి వరకు లేదు. మరి తను దాడి చేశాడంటే దాని వెనకాల పెద్ద కుట్ర కోణం ఉంది. తెలిసిందల్లా ఒకటే, బలుపంతా ఒకటే. ఏ మీ స్వామి ఎప్పుడు నదులు ప్రాణాలు పట్టుకొచ్చి నీ మాటలు వినడానికి ఉన్నావా నువ్వు? పదవ తరగతి పాస్ లేదా ఫెయిల్. ఆగిపోకుండా మాక్సిమం 5 కిలోమీటర్లు నడిచే సామర్థ్యం ఉండాలి. 2 కిలోమీటర్లు పరిగెత్తే సత్తా కావాలి. వయస్సు 20 దాటితే చాలు. ఒక్కొక్కరికి నెల జీతం 20,000. అగ్గి బరాటా లాంటి యువకులారా రండి, కదలిరండి, రామరాజ్యం కోసం యుద్ధం చేయండి అని రిక్రూట్మెంట్ స్టార్ట్ చేశాడు మిస్టర్ రాఘవరెడ్డి. కానీ ఇంత హైప్ ఇచ్చి ఏర్పాటు చేసుకున్న ఇతగాడి ప్రైవేట్ ఆర్మీ ప్రజెంట్ కేర్ ఆఫ్ ఏంటో తెలుసా? కటకటాలు. ఈస్ట్ గోదావరి జిల్లా అనపర్తికి చెందిన కొవ్వూరి వీర్రాఘవరెడ్డి రామరాజ్యం స్థాపకుడినంటూ హల్చల్ చేస్తున్నాడు. 9 ఏళ్ల కిందటే అబిడ్స్ లో ఇతగాడిపై కేసు నమోదైంది. కొన్నాళ్ల పాటు స్తబ్దుగా ఉండి 2 వారాల నుంచి మళ్లీ యాక్టివ్ గా తిరుగుతున్నాడు. అనుచరులతో కలిసి విజయవాడ కనకదుర్గమ్మ గుడికి, కోటప్పకొండకు వెళ్ళినా అక్కడంతగా హడావుడి చేయలేకపోయాడు. గాని లేటెస్ట్ గా చిలుకూరు బాలాజీ టెంపుల్ కు వచ్చి డోస్ పెంచబోయి అడ్డంగా దొరికిపోయాడు. వాళ్ళు ఏదో వెస్టర్న్ ఇంట్రెస్ట్ తోటి వచ్చిండ్రు, వేరే ఏదో యాంగిల్లో పోదామని ట్రై చేసిండ్రు, కానీ అవన్నీ ఏం కాలేదు. మెయిన్ మ్యాన్ ఇస్ అండర్ అరెస్ట్ ఓన్లీ. మిగతా వాళ్ళందరూ కూడా పట్టేసుకుంటారు. ఇప్పుడు డీసీపీ గారితో మాట్లాడినా. రామరాజ్యం పేరుతో రౌడీజమా?
రాముడి పేరు చెప్పుకొని అనాగరిక చర్యలకు పాల్పడ్డం ఏంటి అంటూ యావత్ హైందవ ప్రపంచం నోరెళ్లబెడుతోంది. హిందూ ధర్మాన్ని పాటిస్తూనే మితిమీరిన అతివాదంతో సమాజంలో కుళ్ళురు కడిగేద్దామన్న అజెండాతో దూకుడు ప్రదర్శించే సంస్థలు చాలానే ఉన్నాయి. కానీ వాటికి ఈ రాఘవరెడ్డి రామరాజ్యానికి పోలికే లేదు. హైందవంలో తీవ్రవాదం చాప్టర్ ని కొత్తగా ప్రజెంట్ చేయబోయిన ఇతగాడి కథ క్లైమాక్స్ కు చేరింది. వీరరాఘవరెడ్డి ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని నెల నెలా జీతాలు ఇచ్చేంత ఆర్థిక స్తోమత ఇతగాడికి ఎక్కడిది అని ఆరాధిస్తున్నారు పోలీసులు. జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. అందరి అడ్రస్లు కూడా తెలిసినాయి, అందరూ కూడా ఐడెంటిఫై అయినారు. మేము ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఆదేశం ఏంటంటే ఇది చాలా చిన్న విషయంగా తీసుకోకూడదు. ఇటువంటివి గుళ్ళల్లో జరిగితే చాలా ప్రమాదము. రేపు రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని మొగ్గలోనే తుంచేయాలి. అటువంటి వాళ్ళ మీద ఏవి కేసెస్ అయితే అప్లికబుల్ అవుతాయో ఆ సెక్షన్స్ అన్నీ కూడా పెట్టి వారిని రిమాండ్కి పంపించమని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా మరి అయ్యగారితో మాట్లాడడం జరిగింది. 2022లో రామరాజ్యం పేరుతో యూట్యూబ్ ఛానల్, హార్డ్ కోర్ హిందువులు చేరేలా రెచ్చగొట్టే వీడియోలు, రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు నెలకు రూపాయల జీతం. రాఘవరెడ్డి ఆర్మీలో ఇప్పటికే 25 మంది చేరిక. జనవరి 24న తణుకులో తన సైన్యంతో తొలిసారి భేటీ అయ్యాడు ఈ వీరరాఘవరెడ్డి. కోటప్పకొండలో 2000 రూపాయలు ఇచ్చి అందరికీ యూనిఫామ్లు కుట్టించాడు. ఈ నెల 7న చిలుకూరుకు 3 వాహనాల్లో వెళ్లి రంగరాజన్ పై దాడి చేశారు. వెళ్లే ముందు యాప్రాల్లో ఆగి అందరూ కలిసి గ్రూప్ ఫోటో దిగారు. రంగరాజన్ పై దాడి కేసులో మొత్తం 22 మందిపై కేసులు నమోదయ్యాయి. 17 మంది పోలీసులు అదుపులో ఉన్నారు. మిగతా వారి కోసం గాలింపు జరుగుతోంది. ప్రధాన నిందితుడు రాఘవరెడ్డిని రిమాండ్ కు పంపారు. ఇన్నాళ్లు న్యాయమూర్తుల మీద సైతం సీరియస్ ఎలిగేషన్లు చేస్తూ స్టేట్ అండ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ని కూడా సవాల్ చేస్తూ చెలరేగిపోయిన వీరరాఘవరెడ్డి ఇప్పుడు ఊచలు లెక్క పెడుతున్నాడు. రాసుకున్న థియరీలు, చెప్తోన్న లాజిక్కులు ఈ ముఠా మేస్త్రి ఫ్యూచర్ ని ఇలా డిసైడ్ చేశాయన్నమాట.